Hi friends, welcome to Adi 963 Creations. Please do like, share and subscribe my YouTube channel బాలామృతం. ఈ పేరు చాలామంది వినుండొచ్చు, తెలియని వాళ్ళ కోసం. ఇది అంగన్వాడీలో చిన్నపిల్లలకి అంటే 7 months నుంచి 3 years కంప్లీట్ అయ్యేంత వరకు ఈ పిండి ఇస్తారండి. ఈ పిండిలో చాలా పోషకాలు ఉంటాయి, కానీ ఇది అందరూ తినుండొచ్చు, తినకపోయి ఉండొచ్చు, కానీ టేస్ట్ వరకు బాగుంటుంది. కానీ పిల్లలకి ఇది పెడితే చాలా హెల్దీ. కానీ డైరెక్ట్గా తీసుకోవడం కన్నా ఇలా బిస్కెట్స్ రూపంలో కానీ కేక్ రూపంలో కానీ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా మా బాబుకి ఇంకా 3 months ఇస్తారు, ఎందుకంటే వాడికి 3 కంప్లీట్ అయ్యి 4 వస్తుంది కాబట్టి. కానీ ఈ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో బాలామృతంతో, ఫస్ట్ మిక్సీ జార్లో మనం ఏ కప్పుతో మెజర్ చేసుకుంటామో ఆ కప్పుతో 2 cups బాలామృతం తీసుకుంటే 1/2 cup షుగర్ తీసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకొని దాంట్లో ఒక 1/2 teaspoon బేకింగ్ సోడా కలుపుకోవాలి. తర్వాత ఒక ఎగ్ను కూడా బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 way మెథడ్లో చేసుకొని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. మనం ఇప్పుడు కేక్ది చేసుకునే వెజల్ మీ దగ్గర ఉంటే దాంట్లో డస్టింగ్ చేసి చేసుకోవచ్చు, బటర్ పేపర్ అయినా. నా దగ్గర అది లేదు కాబట్టి నేను నార్మల్ స్టీల్ గిన్నె ఉంది, ఆ గిన్నెలోనే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి బాగా అప్లై చేయాలి వెజల్ మొత్తం. తర్వాత బటర్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు. బటర్ పేపర్ అవైలబిలిటీ లేని వాళ్ళ కోసం ఇది మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా ఉంటుంది కదా, దాన్ని మొత్తం డస్టింగ్ చేయాలి. డస్టింగ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని మొత్తం దాంట్లో ఉండలు లేకుండా వేసుకోవాలి. వేసుకొని చుట్టుపక్కల మొత్తం ట్యాప్ చేసి నీట్గా ఉంచిన తర్వాత కుక్కర్లో మనం చిన్నది గిన్నె లాంటిది కానీ ఏదైనా మన ఇంట్లో ఉంటుంది కదా, దాంట్లో మనం ఏం చేయాలి, అది పెట్టుకొని ఒక 10 minutes ప్రీ హీట్ చేయాలి. చేసిన తర్వాత మనం ఈ వెజల్ని దాంట్లో పెట్టుకున్న తర్వాత ఒక 30 minutes వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. లాస్ట్లో 10 minutes లో ఫ్లేమ్లో ఉంచి బాగా ఉడికించాలి. ఉడికిందా లేదా 30 minutes అప్పుడు మనం ఏం చేయాలంటే కేక్ని ఒక నైఫ్ తీసుకొని మధ్యలోకి గుచ్చినప్పుడు కేక్కి ఏం అంటకుండా ఉంటే కేక్ ప్రిపేర్ అయినట్టు. తర్వాత మనం తీసేసి దాన్ని చుట్టూ కేక్తో కట్ చేసేసి ఒక బౌల్లోకి కానీ దేంట్లోకైనా తీసుకోవచ్చు. పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. అలాగే గుల్లగా మంచి టేస్టీగా హెల్తీగా కూడా తినచ్చు. ఇది చాలా హెల్తీ పిల్లలకి. మీకు కూడా ఎక్కడైనా దొరికితే ఈ కేక్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ ఉంటుంది, హెల్తీ ఉంటుంది. పిల్లలు రొటీన్గా పిండి తినాలంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇలా చేసి చూడండి ఒకసారి. మాధవికి కేక్ అంటే చాలా ఇష్టము, వాడు ఏ కేక్ అయినా చాలా ఇష్టంగా కట్ చేస్తాడు. ఈ బాలామృతం కేక్ కూడా చూడండి ఎంత ముద్దుగా కట్ చేస్తున్నాడు. కేక్ తినమంటే వాడికి వేడిగా ఉందని తినలేదు. ఫస్ట్ ఎవరికి పెట్టాలా అని ఆలోచిస్తున్నాడు, పిన్నికా అమ్మకా అని. కానీ లాస్ట్లో కొంచెం నోట్లో పెడితే నాకు వద్దమ్మా ఇది వేడిగా ఉంది అని చెప్తున్నాడు. వాడి మాటల్లోనే వినేయండి కేక్ ఎలా ఉందో. యమ్మీయా చెప్పు, సూపరే యమ్మీయా, సూపర్. Thank you for watching. Please do like, share and subscribe.